కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఏం చేశాడని ఆరోపిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎందుకు మీరు కిషన్ రెడ్డిని దుయ్యబట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? మేము ఖచ్చితంగా అన్నీ తీసుకొచ్చామనేటువంటి మాట, కేంద్రం నుంచి అన్ని తెచ్చామనేటువంటి మాట బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది తెల్ల పేపరు. కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్కి ఏమైనా తెచ్చిండో రాసేయమనండి. కిషన్ రెడ్డి గారు టూరిజం శాఖ మంత్రిగా ఉండరు. హైదరాబాద్ ఒక విశ్వనగరం. ఈ విశ్వనగరంలో అనేకమైనటువంటి ఆర్కియాలజీ, టూరిజము, అనేక రంగాలుగా అభివృద్ధి చేయగలిగేటువంటి నిధులు ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి నగరం. స్మార్ట్ సిటీ చేయలేదు, అమృత్ పైసలు ఇవ్వలేదు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక స్కీమ్ తీసుకురాలే, ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్ తీసుకురాలే, ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురాలే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటివ్ పైసలు తీసుకురాలే. నేను సూటిగా అడుగుతా ఉన్న, హైదరాబాద్ జిల్లా జిహెచ్ఎంసీ పరిధి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు హైదరాబాద్ నగర అభివృద్ధికి 10 ఏళ్లుగా మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఏం చేసినారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఏం చేయకుండా మౌనంగా ఉండి 6 నెలల చిన్న ప్రభుత్వాన్ని మీరు హైదరాబాద్ మొత్తం అనాథగా మారిపోయిందనే మాట మాట్లాడితే, అనాథ కావడానికి కారకులు ఎవరు? కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కు ఏం తీసుకొచ్చినారు? 15th ఫైనాన్స్ నిధులు తప్ప వందల వేల ప్రతిపాదనలు పంపితే కూడా హైదరాబాద్ అభివృద్ధి పట్ల స్పందించని మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు భంగం కలిగే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిగా హైదరాబాద్ గురించి విమర్శిస్తే ఇది మంచిది కాదు అనే మాట చెప్తాను. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్పోన్ చేయాలని నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు చాలా వస్తూ ఉన్నాయి. వారి విషయంలో మాట్లాడాలంటే నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, రాష్ట్ర ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా, ఉద్యోగం క్యాలెండర్లు ప్రకారంగా నియామకం చేపడతామని చెప్పింది మేమే. ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగితే ఏమైంది? క్యాలెండర్ డిమాండ్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళే. ఉద్యోగ నియామకాల క్యాలెండర్ని ఇస్తే ఉద్యోగ నియామకాలు చేపట్టడం ఇష్టం లేని ప్రతిపక్షాలు ఆటంకాలు కలిగించాలని కొంత వాళ్ళ విద్యార్థి సంఘాలతో ఇటువంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. నేను ఖచ్చితంగా సిన్సియర్గా చదువుకునే విద్యార్థులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు చదువు మీద శ్రద్ధని పెట్టండి. ఒకవేళ ఏదైనా వాయిదాలు వేయాలనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున అటువంటి ఆలోచన చేస్తాం. ఇందులో మీ మీద ఓవర్ బర్డెన్ అయ్యేటువంటి విధంగా ఏం షెడ్యూల్ లేదు. ఉన్నదని మీరు భావిస్తే నేను మీతో చర్చించి దానికి సంబంధించిన దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరంగా ప్రతిపక్షాల ఉచ్చులో పడి అనవసరంగా చదువుకోవాల్సిన విలువైన సమయాన్ని వృధా చేసి భవిష్యత్తులో అనేక ఇలా ఉద్యోగాలకు ఉండేటువంటి మీ యొక్క అంశాన్ని నష్టపోకండి. 10 ఏళ్ళు ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేయనోడు డిఎస్సి రిక్రూట్మెంట్ పడితే దాన్ని వాయిదా వేయమనడంలో ఏమర్థం ఉందని తెలంగాణ యావత్ ప్రజలు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళలో ఒక డీసీ రిక్రూట్మెంట్ చేయని వాళ్ళు డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తే ఎందుకు వాయిదా వేయమని అడుగుతున్నారు? జవాబు చెప్పాలి. బల్కంపేటకు సంబంధించినటువంటి విషయంలో మేయర్ మీకు సంబంధించి ఒక ట్రయల్ జరుగుతూ ఉంది. మేయర్ దాని విషయంలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ ట్రోలర్స్ పైన మంత్రిగా ఒక మంత్రిని, ఒక మేయర్ని పట్టుకొని ఆ ట్రోలర్స్ పైన మాట్లాడుతున్నటువంటి వారిపైన మేము రిటర్న్లో పోలీస్ కంప్లైంట్ చేసినాము. మేయర్ నా అక్క లాంటిది, సొంత అక్క లాంటిది. రాజకీయంగా ఇటువంటి అంశాలను మాట్లాడుతూ ఉంటుంటే అందులో టీఆర్ఎస్లో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు స్పందించాలి. కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన కూడా అక్కడ ఒక జర్నలిస్ట్ లేడీ పట్ల లేదా ఇతర మహిళల పట్ల జరిగిన అంశాన్ని నేను ఇన్ఛార్జ్ మంత్రిగా, ఎల్లవతల్లి భక్తుడిగా, నిర్వాహకుడిగా ఆ అంశాన్ని పరిష్కరించడానికి అక్కడ కూర్చొని సంబంధిత పోలీస్ శాఖ అధికారులతోటి వాళ్ళతోటి మాట్లాడినాం. దానికి నేను అడిగినట్టు లేకపోతే అక్కడ జరుగుతున్న సంఘటన వదిలిపెట్టి నేను కళ్యాణానికి వెళ్ళిపోయి ఉంటే మీరేమంటారు? మళ్ళా ఇంత రద్దంతం జరుగుతున్న మంత్రి అహంకారంగా వదిలిపెట్టి కళ్యాణానికి వెళ్ళిపోయిండు. అందరూ కూర్చొని పరిష్కారం చేస్తే కూడా ప్రాబ్లమే. కడుపు నొప్పి ఎందుకు వస్తుందో టీఆర్ఎస్లో నా మీద అర్థమవుతలేదు. నేను అంటాను, ఇంత ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఏమి ఇబ్బంది కలిగిందయ్యా? అక్కడ మహిళలకు కష్టం కలిగితే మంత్రిగా, ఎల్లవతల్లి భక్తుడిగా, గౌన్లోనిగా నేను అక్కడ సహకారం చేసే ప్రయత్నం చేసిన. ఏమొచ్చింది నొప్పి? నా అక్క మేయర్ గారు ఆ రోజు మా ఇంట్లో నేను, నా భార్య, మా అక్క అందరం కలిసి వచ్చినాం. పక్కన కూర్చొని మాట్లాడుతుంటే
అంత ట్రోల్ చేసే ఒక అసభ్యకరంగా చేస్తుంటే వానికి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి ఉందా? మహిళా ప్రజాప్రతినిధులారా ఒకసారి టీఆర్ఎస్లో ఒకసారి అటువంటి వీడియోలు చూసి రేపు మీకు కూడా ఇటువంటిది పెడితే తలలు ఎడబెట్టుకుంటారని అడుగుతాను. పొన్నం ప్రభాకర్ చెప్తున్న మాటలు ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారనేటువంటి ప్రశ్న మాట్లాడుతున్నాయి. ఇక ట్రోలర్స్ గురించి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.